ఈరోజు బిగ్ బాస్ షో అనేది చాలా మంచి బిగ్ బాస్ షో నాగార్జున గారు చేశారు. ఈరోజు 22 మంది కంటెస్టెంట్లో ఒక హీరోయిన్, సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు, సీరియల్ హీరోలు ఉన్నారు, సినిమా హీరో. నాలుగో సారా మంచిగా చెప్తున్నా. అలా ఈరోజు బిగ్ బాస్లో ఒక పల్లె రైతు, ఎందుకంటే ఈరోజు 22 మంది ఆర్టిస్టుల మధ్యలో ఒక పల్లె రైతు ఉన్నాడు. ఈరోజు ఆయనను ఒక పల్లె రైతుగా గుర్తించట్లేదు బిగ్ బాస్లో. ఏంటంటే ఎందుకంటే పల్లె రైతు కాబట్టి, రైతు లేనిదే మనం లేము. రైతు సేద్యం చేయాలి, రైతు ధాన్యం ఇవ్వాలంటే రైతే ఉండాలి. రైతు 6 గంటలకు సేద్యం చేస్తేనే సాయంత్రం 6 దిగుతాడు. రైతు సేద్యం చేస్తేనే మన దేశం మొత్తం తింటుంది. అది గుర్తించట్లేదు. బిగ్ బాస్లో ఏదో గేములు పెడుతున్నారు, చిన్నపిల్లలు ఆడుకునే గేములు పెట్టి అని ఎలిమినేట్ చేస్తున్నారు. అదేదో కుండ పెడతారు, అదేదో బెలూన్ పగలగొడతారు. ఏంటో ఒక రైతు బిడ్డని గెలిపించారు కదా ఈరోజు రైతు బిడ్డ మీరు గెలిపించలేదు, ఒక ఆడియన్స్ గెలిపించారు. రైతు అంటే ఒక ఆడియన్స్ గెలిపించారు, మీరు గెలిపలేదు. పోయినసారి గీతు గారు చాలా ఏడ్చారు. ఆమె ఒక కష్టపడి వచ్చింది. ఇప్పుడు మన ఒక రైతు బిడ్డ కష్టపడి వచ్చింది. అన్నా పల్లె ప్రశాంత్ అంటే పల్లెటూరు నుంచి వచ్చినది అనుకోవద్దు అన్న. పల్లె ప్రశాంత్ అంటే పల్లెటూరు వచ్చినాడు కాదన్న, ఒక రైతు నుంచి వచ్చినాడు. ఆడు తిన్న ఫుడ్ ఎవరు తిన్నాడు. పల్లె ప్రశాంత్ అంటే ఒక రైతు బిడ్డ. రైతు సేద్యం ఎలా చేస్తాడో తెలుసు నాకు, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే. ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఈరోజు రైతు బిడ్డ గెలిచాడంటే చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా ఆనందం. ఎందుకంటే థ్యాంక్ యూ. ఎలా అనిపించింది బిగ్ బాస్ 7? కాకినాడ బీచ్కి వెళ్ళినట్టు, ఆ నెల్లూరు దగ్గర బీచ్కి వెళ్ళినట్టు, చెన్నై బీచ్కి వెళ్ళినట్టు, వైజాగ్ బీచ్కి వెళ్ళినట్టు ఉంది. ఇది జనం అసలు పల్లవ ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ ఇంతమంది జనాదరణ పెంచుకున్నాడు అంటే అది డబ్బు ఇచ్చి కాదు, ల్యాండ్లు ఇచ్చి కాదు, ఏదో పదవులు ఆశించి కాదు, స్వచ్ఛందంగా వచ్చారు. బిగ్ బాస్లో తన ఈ గేట్ల దగ్గర నన్ను కూడా బిగ్ బాస్కి ఆ గేట్లు చూసుకుంటూ చాలాసార్లు కలలుగా అన్నాడు. అలాంటిది ఈ రోజున పల్లవ ప్రశాంత్ ఏంటో అనేది ఈ రోజు నిరూపించాడు. ఒక రైతు బిడ్డగా రైతులందరికీ కూడా గర్వంగా ఇదిరా మన రైతుల గురించి వీడు నిజంగా ప్రపంచం మొత్తం తెలిసేలా చేశాడురా అనేలాగా నిజంగా తన చేసిన పనులు కానీ, తన బిగ్ బాస్లో ఎలా గేమ్స్ ఆడాడు, జనాలకి ఎలాగా దగ్గరయ్యాడు, లేడీస్కి ఎంత దగ్గరయ్యాడు అనేది చూసాం మనం. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు పల్లవ ప్రశాంత్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. యూత్ అంటే ఎమ్మటే ఛాన్సులు రావు, డబ్బు రాదు, ఏమీ రాదు. కష్టపడి వస్తే ఇలా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు, కష్టపడి పనిచేస్తే డబ్బు సంపాదించవచ్చు, కష్టపడి పనిచేస్తే ఏదైనా చేయొచ్చు అని పల్లవ ప్రశాంత్ చూసి నేర్చుకోవచ్చు. నిజంగా చాలామంది కుర్రోళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా సరే లేడీస్కి గౌరవం ఎలా ఇవ్వాలనేది పల్లవ ప్రశాంత్ చూసి నేర్చుకోవచ్చు. అందువల్లే ఈ రోజు తను విన్ అయ్యాడు చెప్పాలంటే. పల్లవ ప్రశాంత్ కాకుండా ఇంకెవరు ఇష్టం మీకు? శివాజీ గారే ఫస్ట్ నుంచి. ఎందుకంటే శివాజీ గారు లేకపోతే పల్లవ ప్రశాంత్ లేడు చెప్పాలంటే. శివాజీ గారు ఆదుకున్నాడు, ప్రతి దానికి బ్యాక్ బోన్లో ఉన్నాడు కాబట్టి ఈ రోజున పల్లవ. లేదంటే వేరే బ్యాచ్లు ఎప్పుడో తొక్కేద్దరు చెప్పాలంటే. ఆయన నిజంగా ప్రతి దానికి హెల్ప్గా ఉన్నాడు, ఒక సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు. అలా ప్రిన్స్ యావర్ కూడా సపోర్ట్ అయ్యి వీళ్ళ ముగ్గురు కూడా ఒక మంచిగా ఒకే మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి ఆ టీం అలా సెట్ అయింది చెప్పాలంటే. సో ఓవరాల్గా ఎలా అనిపించింది? ఓవరాల్గా అయితే మాత్రం అసలు ఆ బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి 7 సీజన్ వరకు ఇలాంటి క్రౌడ్ కానీ, ఇలాంటి హవా కానీ, ఇలాంటి డెప్త్ కానీ, లేడీస్ చల్లో ఉండడం కానీ ఎప్పుడు చూడలా. రికార్డ్ బ్రేక్ చేశాడు అసలు చెప్పాలంటే. శోభా అమర్ గురించి మీ ఇంకా ఎందుకు చెప్పుకోవడం పనే ఉంది. మా నోడు విన్ అయ్యాడు, అది చాలు మనకి.
అది ఈ జనాలందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చాలు, అసలు అదొక్కటే హ్యాపీనెస్. ఇంకా ఐపీఎల్ చరిత్రల గురించి మనం ఇంకా మాట్లాడడం అనవసరం చెప్పాలంటే. థ్యాంక్ యూ